వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు నేరం అంగీకరించి వాంగ్మూలం ఇవ్వడంతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇక ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిపక్షం పాలకపక్షమని చూడకుండా నాటి అధికార బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి ఒక్కరిని లక్ష్యంగా చేసుకుని ఫోన్లు ట్యాప్ చేశామని ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలం ఇచ్చారు. ప్రణీత్ రావు సహకారంతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆయన తన వాంగ్మూలంలో తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఆర్థిక సాయం అందించే వారితో పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసి ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ సహకారంతో ముందుకు వెళ్లామన్నారు. ప్రతిపక్ష నేతలు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశాం. ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యుల ఫోన్లు, వాహనాలను ట్రాక్ చేశాం. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు 3 ఉప ఎన్నికల సమయంలో ఫోన్లు ట్యాపింగ్ చేశాం. రాజకీయ సమాచారాన్ని ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ తో పాటు మరో ప్రైవేటు వ్యక్తి ద్వారా తెలుసుకున్నాం అని భుజంగరావు వివరించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ సపోర్టర్ల ఫోన్లు ట్యాప్ చేశాం. మాదాపూర్ ఎస్ఓటీ నారాయణ సపోర్టుతో ఆపరేషన్ చేశాం. అక్టోబర్లో ఎన్నికల సంఘం రాధాకిషన్ రావుతో పాటు పలువురిని బదిలీ చేసింది. ఎలాగైనా సరే మూడోసారి బీఆర్ఎస్ ను అధికారంలోకి తెచ్చేందుకు ప్లాన్ చేశాం. సివిల్ తగాదాలను సెటిల్ చేశాం. కంపెనీలు, వీఐపీలు, వ్యాపారవేత్తల పలు వివాదాలను బీఆర్ఎస్ నేతల సూచనలతో పరిష్కరించాం అని భుజంగరావు తెలిపారు. 2 ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి డబ్బులను పెద్ద ఎత్తున తరలించాం. ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతల ఆదేశాల ప్రకారం టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తీసుకెళ్లాం. రియల్టర్ సంజయ్ శ్రీధర్రావును 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ కొనేలా చేశాం. మాట వినకపోతే క్రిమినల్ కేసులతో చిత్రహింసలు పెట్టాం. కామారెడ్డి ఎన్నికల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. బీజేపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు కొడంగల్ రెడ్డిపై ప్రత్యేక నిఘా పెట్టామని ఆయన వాంగ్మూలంలో చెప్పారు. హైకోర్టు జడ్జితో పాటు అడ్వకేట్ల ఫోన్లను ట్యాప్ చేశాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో నాటి మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరి ఫోన్లను ట్యాప్ చేశాం అని భుజంగరావు తన వాంగ్మూలంలో వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ, గతంలో ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ ఎన్ భుజంగరావును, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ అడిషనల్ డీసీపీ తిరుపతన్నను మార్చి చివరి వారంలో ఒకేసారి దర్యాప్తు బృందం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంతో ఇతరుల నుంచి కూడా వాంగ్మూలాల సేకరణకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వాంగ్మూలంను బీఆర్ఎస్ నేతలు ఎంతవరకు అంగీకరిస్తారు అనేది కూడా కీలకమైన విషయమే. కేసు కోర్టు ముందుకు వెళ్లినప్పుడు భుజంగరావు కూడా మాట మార్చకుండా ఉండాలి. స్వచ్ఛందంగా వాంగ్మూలం ఇచ్చినట్టు చెప్పాలి. అలా కాక తనపై ఒత్తిడి తెచ్చారనో లేక బలప్రయోగం చేశారనో చెబితే కథ అడ్డం తిరిగే అవకాశం లేకపోలేదు. ఏదైనా కొద్ది రోజులు ఆగితే గానీ క్లారిటీ రాదు.